అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షకుడిగా అవతారం తీసుకున్నారు. అలాగే ఐపాక్ టీం కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ విపరీతంగా పోస్టులు వైరల్ చేస్తున్నారు. నిన్న ఒక్క రోజులో అంటే 24 గంటల సమయంలో దాదాపు 40-42 పోస్టులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ రక్షకుడని, హిందువులకి ఆయన ఎంతో మేలు చేశాడని. ఇది సడన్గా హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ ఎందుకు వచ్చిందని చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారండి. చాలామంది అడిగారు, ఏంటి దీని వెనకతల ఏమైనా కారణం ఉందా, స్ట్రాటజీ ఉందా, ఏంటి రాజేష్ నీ దీని మీద నీ వ్యూస్ ఏంటి, నువ్వు మాట్లాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు నన్ను అడగడం జరిగింది. దానికి నేను ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పబోతున్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ నుంచి నిన్న వచ్చిన పోస్టులు అండి. హిందూ ధర్మ పరిరక్షకుడిగా నిబద్ధ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేశారట. అలాగే ధూపదీప నైవేద్య సేవలను రాష్ట్రంలో 1600 నుంచి 5338 ఆలయాలకి హయాంలో విస్తరించారట. గరుడు సేవను భక్తులందరూ దర్శించుకోవాలనే ఉద్దేశంతో తన హయాంలో పున్నమి గరుడు సేవని, ఇది చూడండి ఫోటోలు కూడా, అది మామూలు కాదు. ఏంటి సడన్గా జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కాదు దేవాదాయ శాఖ తొలిసారి వైఎస్ జగన్ రాజశ్యామల యాగాన్ని నిర్వహించారట. ఏమంటే హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ వంశ పారంపర్య అర్చకత్వం హక్కులను ఏదో చేశారట. ధర్మ పరిరక్షకుడు తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఇంకోటి ఏదో చేశాడట. ఏంటంటే సడన్గా ఇది హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్. ఇది చూడండి, ఇవన్నిటికీ ఒక్కోదానికి ఒక పాయింట్ రాశారు. విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఏది చేశారట, దాన్ని ఈయన రక్షించారట. మీరు ఇలా చూసుకుంటూ వెళ్తే నేను ఒక్కరోజే 42 పోస్టులు పెట్టారు. హిందూ ధర్మ పరిరక్షకుడు ఏంటి సడన్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన క్రిస్టియన్ అని అందరూ భావిస్తూ ఉంటారు. నిజానికి ఆయన సంపూర్ణంగా క్రిస్టియన్ కూడా కాదు. ఎందుకంటే క్రిస్టియన్ అయితే అబద్ధాలు చెప్పడం లేకపోతే మరొకటి అనేది చేయటానికి భయపడతారు. పైగా ఈయన అధికారంలో ఉన్నప్పుడు క్రిస్టియన్స్కి డైరెక్ట్గా చేసిన మేలు కూడా, డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా చేసిన మేలు కూడా ఏమీ లేదు. సో ఆయనకి మతం ముఖ్యం కాదు, ఆయన లక్ష్యమే వేరు, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. అలాంటి సడన్గా ఇప్పుడు హిందువులకి ఆయన దగ్గర చేసే ప్రయత్నం ఈ ఐపాక్ టీము ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సడన్గా ఎందుకు చేసిందంటే నాకు అనిపించిన ఒక 2 పాయింట్లు మీకు చెప్తానండి. మొన్న పార్లమెంట్లో వక్ఫ్ బిల్కి సవరణలు చేయాలని బీజేపీ ప్రతిపాదన చేసింది. చాలామందికి నచ్చింది, చాలామందికి నచ్చలేదు. నచ్చని వాళ్ళు ఎలాగో వ్యతిరేకిస్తారు. నచ్చని వాళ్ళు వ్యతిరేకించినంత మాత్రాన అంత పెద్ద మెజారిటీలో ఉన్న బీజేపీ ఆ బిల్లు పాస్ చేయకుండా అయితే ఆగదు, అది వాస్తవం. ఇప్పుడు ఏ అయితే వర్గాలకు వ్యతిరేకంగా గవర్నమెంట్ పనిచేస్తుందంటారో ఆ వర్గాల ఐక్యత లేనంత కాలం ఆ వర్గాలకు న్యాయం జరగదు, ఇది కూడా వాస్తవం. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుకి తెలుగుదేశం పార్టీయో లేకపోతే ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఆ కూటమి సపోర్ట్ చేసేస్తుంది. మేము ముస్లింల తరపున ఉంటాం, ఆ వక్ఫ్ బిల్లుని మేము వ్యతిరేకిస్తామని చెప్పి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సీపీ వీళ్ళు ఒక లెటర్ని రిలీజ్ చేశారండి. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి ఈరోజు రాజ్యసభలో రాబోతుంది. దానికి మెంబర్స్ అందరూ ప్రజెంట్ అవ్వండి, ఏదో సో అంటే ఆ బిల్లుని వ్యతిరేకించండి, మేము వ్యతిరేకిస్తున్నాం పబ్లిక్గా అనౌన్స్ చేశారు. పార్లమెంట్లో మేము వ్యతిరేకించామని కూడా పబ్లిక్గా అనౌన్స్ చేశారు. పార్లమెంట్లో వాళ్ళు కొన్నది 2-3 అంతే. కానీ అదే బిల్లుని రాజ్యసభకు వచ్చేటప్పటికి వీళ్ళు విప్ జారీ చేయలేదండి. విప్ జారీ అంటే విప్ ఏం చేస్తారు, పార్టీ ఉందండి ఏదో పార్టీ, ఇప్పుడు ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఆ అధ్యక్షుడి తరపున ఎమ్మెల్యేలు ఎంపీలు సభల్లో ఉంటారు కదా, ఈయన విప్ జారీ చేస్తాడు, ఇదిగో పలానా దానికి ఓటు వేయాలి, ఆ విప్ దాన్ని ఎవరు ధిక్కరించకూడదు, ఆ ఇచ్చినట్టే ఓటు వేయాల్సిందే. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో విప్ జారీ చేయలేదట. రాజ్యసభలో 7 ఎంపీలు ఉన్నారు ఈయనకి. అంటే విప్ జారీ చేయలేదంటే ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయండి అని చెప్పలేదు. దాని అర్థం ఏంటండి? ఇప్పుడు ఆయన బిల్లును వ్యతిరేకిస్తున్నాను ఇక్కడ చెప్పినప్పుడు, ఏమంటే నేను పార్లమెంట్లో వ్యతిరేకిస్తున్నాను, నేను రాజ్యసభలోను లోక్సభ రెండింటిలో వ్యతిరేకిస్తున్నాను, మన వాళ్ళు ఎవరు ఓటు వేయకండి అని చెప్పాలి. కానీ ఆయన పార్లమెంట్ వరకు ఒక మాట మీద ఉండి, పార్లమెంటులో అన్నా సరే మరి దానికి వ్యతిరేకంగా ఓటేసారు లేదు నాకు తెలియదు, కానీ రాజ్యసభలో మాత్రం కంపల్సరీ ఆ వ్యతిరేకంగా ఓటేయలేదు. బీఆర్ఎస్ అపోజ్ వక్ఫ్ బిల్, బీఆర్ఎస్ వ్యతిరేకించింది, ఎవరు మన కేసీఆర్ గారు. వైఎస్ఆర్సీపీ బీజేడీ లీవ్ ఇంటూ దేర్ రాజ్యసభ మెంబర్స్ టు డిసైడ్ దేర్ ఓటు. రాజ్యసభ ఎంపీలు ఉంటారు కదండి, మీకు నచ్చితే వేసుకోండి, మీ ఇష్టం. అలా ఏ పార్టీ అని చెప్తుందా? పార్టీకి ఒక సిద్ధాంతం, విధి విధానం ఉంటుంది. ఇగో దీనికి అనుకూలం, మనం వ్యతిరేకం, అనుకూలం అయితే అనుకూలంగా ఓటేయండి, వ్యతిరేకం అయితే వ్యతిరేకంగా ఓటేయండి చెప్తారు. అంతేగాని అరే బాబు మీ ఇష్టం రా, ఎలా పడితే అలా ఉండండి రా అని అలా వదిలేరండి. అలా ఎప్పుడు వదిలేస్తారంటే, మీరు ఓటు వేసుకోండి, నేను బయట ఓటు వేయనని చెప్పాను కానీ మీరు వేసుకోండి, ఓటు వేసుకోండి, మిమ్మల్ని ఓటు వేయో వ్యతిరేకించండి అని నేనేం చెప్పను.
అంటే ఇన్నర్గా మీరు అనుకూలంగా వేసేయండి అనే కదా అర్థం. అనుకూలంగా వేసేసారు ఓటు. బయట చెప్పింది ఏంటి, ఇప్పుడు టీడీపీ లేకపోతే జనసేన ఉన్నాయండి, ఇప్పుడు కూటమిలో ఉన్నాయి, బీజేపీతో పొత్తులో ఉన్నారు. పొత్తులో ఉన్నారు కాబట్టి అటు ఖచ్చితంగా అనుకూలంగా వేస్తారు వాళ్ళు, దాన్ని మనం ఇంకేం కాదనలేం. అయితే మరి పొత్తులో లేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు, పొత్తులో లేరు, పైగా ముస్లింలకు మేము అనుకూలం అంటారు, క్రిస్టియన్స్కి అనుకూలం అంటారు. మరి ఆ బిల్లుకి ఎలా ఎలా ఓటేశారు? ఇదే ఇక్కడే ప్రాబ్లం వస్తుందండి. అయితే చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు, నులివెచ్చగా ఉండొద్దని బైబిల్ చెప్పింది. కానీ ఇక్కడ ఈయన ఏం చేశారు, ఇక వైఎస్ఆర్సీపీ ఒకటి, ఎన్డీఏ పార్ట్నర్స్ జేడీఎస్ ఎన్సీపీ సపోర్టెడ్ టు ది బిల్ అట్ లాస్ట్ మినిట్లో సపోర్ట్ చేశారని వచ్చింది. ఎవరు వరుణ్ అనేవాళ్ళు ఎవరో దీన్ని ట్వీట్ చేశారు. ఇంకొక ఆయన ఎవరో రాహుల్ శివశంకర్, ఇతను ఎవరో ఒక పెద్ద మీడియా సంస్థ, దేనికండి టైమ్స్ నౌకి ఆయన ఎడిటర్ అట, ఆయన కూడా రాశాడు బీజేడీ అండ్ వైఎస్ఆర్సీపీ ఆర్ నాట్ ఇష్యూయింగ్ విప్ జారీ చేయలేదు, అంటే ఖచ్చితంగా వ్యతిరేకించమని వాళ్ళ ఎంపీలకు చెప్పలేదు. లీవింగ్ అదే ఇందాక నేను చదివిందే, మీకు నచ్చితే ఓటేసుకోండి, నచ్చకపోతే ఓటేయకండి అని చెప్పేసి వదిలేశారట. అంటే దాని అర్థం ఏంటి, బయటికి ముస్లింకి సపోర్ట్ ఇచ్చినట్టు ఇచ్చారు, కానీ లోపల ముస్లింకి వెనుపోటు పొడిచినట్టే కదా. సో ఇదొకటి ఏమండి. అంటే ఇప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులకి ధర్మరక్షకుడుగా ఈ ఐపాక్ టీము చూపించడానికి గల కారణం నాకు అనిపించింది చెప్తున్నాను. అక్కడ ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నట్టు చేసి ముస్లింలకి వెనుపడి పడవడంతో వాళ్ళకి యాంటీ అయిపోయారు. ముస్లింలు ఎవరో ఇంకా నమ్మట్లేదు, ఇదేంటి అలా చేసాడేంటి ఈయన, ఇప్పుడు వాళ్ళంటే కూటమిలో ఉన్నారు తప్పదు వేస్తారు ఓటు, కానీ ఈయన కూటమిలో లేడు కదా, ఈయన కూడా ఎందుకు వేసాడు, మమ్మల్ని ఎందుకు మోసం చేశాడు, మరి అలా మోసం చేసేవాడు మాకు ఎందుకు చెప్పాడు వ్యతిరేకిస్తున్న బిల్లుని అని వాళ్ళు యాంటీ అయిపోయారు. ఇక రెండో పాయింట్ క్రిస్టియన్స్కి సంబంధించి, ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి మరణం జరిగింది. మరణం జరిగిన వెంటనే శవం దొరికితే వాలిపోతారు కదా, గద్దెల్లో వాలిపోతారు. కొంతమంది ఉన్నారండి, కొంతమంది డబ్బులు దండేసుకుంటారు శవం మీద, కొంతమంది రాజకీయానికి వాడేసుకుంటారు, ఇంకో కొంతమంది అధికార ప్రభుత్వాన్ని యాంటీ చేయడానికి వాడేసుకుంటారు. బేబచ్చం గద్దలు రాబందుల్లో ఉన్నారు ఇక్కడ. మనం చెప్పిన మాట కూడా ప్రజలు విన్నవ్వకుండా అన్ని అబద్ధాలతో మొత్తం మబ్బేసేస్తారు మొత్తం రాష్ట్రం అంతా. నిజాన్ని కూడా వెళ్ళనివ్వరు వీళ్ళు, నిజం చెప్పిన వాడిని ద్రోహిగా చూపిస్తారు. అంత దొంగన డాష్గాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఏం జరిగింది, ప్రవీణ్ పగడాల గారి జరిగిన వెంటనే మనం అందరం చూసాం, ఆ బెన్నీలింగం అనేవాడు ఆ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి రాయ్ ఓచకోతకు వస్తున్న కొడకల్లరని హిందువులు తిట్టాడు. అలాగే ఆయన ఎవరు జూపుడి ప్రభాకర్ గొడ్డలతో నరికేసినట్టుంది, కత్తులతో నరికేసినట్టుందని దాన్ని హత్యగా చిత్రీకరిద్దాం, క్రైస్తవులను హిందువుల మీద రెచ్చగొడదామని ట్రై చేశాడు, అది అవ్వలేదు పని. ఇంకోటి ఎవడు మా మేకప్ మాస్టర్ ఒకడు ఉన్నాడు, మాకు పాత సినిమాలో కత్తి కాంతారావు గారు మేకప్ వేసుకుంటారు చూడు, అదే మేకప్తో వస్తూ ఉంటాడు, జాడ శ్రవణ్ కుమార్ అడిపారు. ఆడు కూడా ఆడికి నచ్చినట్టు అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఆడు మాట్లాడాడు. కానీ వాస్తవాలు ఏంటనేది ప్రజలు గ్రహించారు. క్రిస్టియన్స్ని హిందువుల మీదకి రెచ్చగొట్టి హిందువులు తిట్టించారు వైసీపీ వాళ్ళని హిందువులు అందరూ గ్రహించారు. ఇప్పుడు ఇక్కడేమో ముస్లింలు నమ్మలేదు, పోనీ క్రిస్టియన్స్కి సపోర్ట్ చేసి క్రిస్టియన్ దగ్గర చేసుకుందామంటే క్రిస్టియన్స్ నమ్మలేదు, అది హత్య కాకపోయినా ఇలా చేశారని ఇప్పుడు క్రిస్టియన్స్లో బ్యాట్ అయిపోయారు. క్రిస్టియన్స్ ద్వారా హిందువులు తిట్టించాడు, దీని వెనకాతల వైసీపీ ఉందని హిందువులు అందరూ కోపంగా ఉన్నారు ఇప్పుడు. అందుకు మనోళ్ళు వెంటనే రివర్స్ గేరేసి హిందూ ధర్మ పరిరక్షకుడు, హిందువుల్ని ఉద్ధరించడానికి వచ్చారన్నట్టు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. ప్లేట్ తిప్పేశారు, ముస్లింలు వదిలేశారు, ఇక క్రిస్టియన్ వదిలేదు, ఎందుకంటే వీళ్ళని నమ్మించలేకపోయారు. సరే కనీసం హిందువులు అన్నట్టు ఈ మత రాజకీయాలు వద్దండి. ఈ మత రాజకీయాల ఏమవుతుందంటే జనాలు కొట్టుకు తెచ్చిపోతారు. జస్ట్ మిస్ ఇది. మాలాంటి వాళ్ళు ఎంతోమంది తిట్లు తిని అవమానాలు తిని మేము అడ్డుకోగలిగాం, కానీ లేకపోతే ఇమ్మీడియట్గా అంటుకుపోనిది రాష్ట్రానికి. దయచేసి రాజకీయాల కోసం మతాలని జనాల్ని వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టొద్దని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే మీరు ఇప్పుడు అధికారంలో లేరు, అధికారం కోసం ఏదైనా చేయండి, ఏ ప్రయత్నాలైనా చేయండి, కానీ ప్రజల ప్రాణాలను రిస్క్లో పెట్టకండి.